అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క ఛానల్ స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు విషయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏమిటి అంటే సంకటహర చతుర్థి పూజా విధానం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి. నెలలో వచ్చే 2 చతుర్థుల రోజున ఏ చతుర్థి రోజున మనం సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలి. అలాగే సంకటహర చతుర్థిని మంగళవారం రోజున వచ్చినట్లయితే ఏమని అంటారు, వ్రత కథ గురించి కొన్ని విషయాలు, అలాగే మీకు వచ్చిన చాలా కొన్ని సందేహాలకి నేను సమాధానం అని చెప్పడం జరిగిందండి. మరికొన్ని కూడా అక్కడ చెప్పినట్లయితే మీరు కమెంట్ రూపంలో చెప్తే మీకు ఒకరికే అది యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఒక వీడియో చేసినట్లయితే చాలామందికి కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీద ఉన్న సందేహాలన్నీ కూడా క్లియర్ అవుతాయి అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా ఎరుపు వస్త్రాన్ని కానీ తెలుపు వస్త్రాన్ని కానీ ఇలా పరిచి తర్వాత దాని మీద 5 పిడికిళ్ళు కానీ 3 పిడికిళ్ళు కానీ బియ్యం వేసి స్వామివారి చిత్రపటం పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బియ్యం వేయలేదు ఎందుకన్నట్లయితే నేను మీకు సందేహాలు చెప్తున్నాను కదా, నేను మామూలుగా పూజ చేసుకుని చెప్తున్నా. అలాగే గరిక తీసుకురావాలండి కంపల్సరీగా. పూజలు మనకి ఎక్కువగా ముఖ్యంగా అవసరం ఏంటంటే గరిక. స్వామివారు చాలా ప్రీతి చెందుతారు. గరిక కావాలండి. గరికని ఇలా పరవచ్చండి. లేదంటే అష్టోత్తరం కూడా స్వామివారికి మీరు అష్టోత్తరం చేస్తుంటారు కదా, ఒక్కొక్క గరిక తీసి స్వామివారి ముందు పెట్టండి. అలాగైనా చేయవచ్చు అనమాట. ఇప్పుడైతే ఆవు పేడ లేదా తెల్ల జిల్లేడాకు లేదా తమలపాకు లేదా ఆవు పిడక, వీటి 4గిట్లో ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే మంచిది. ఇలాగా మనం విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చండి. లేదు అన్నట్లయితే కొద్దిగా పసుపులో నీళ్లు పోసి ముద్దగా చేసి స్వామివారికి పైన పసుపు ముద్దకి పై భాగాన బొట్టు పెట్టండి. విఘ్నేశ్వరునిగా భావించి ఆవాహనం చేసి పూజ చేసుకోండి, చాలా మంచిది. ఈ విధంగా ఆవు పేడ మీద కానీ విగ్రహం పెట్టుకోవచ్చు, లేదంటే ఆవు పిడక మీద తమలపాకు మీద ఇలా పెట్టి ప్రతిష్ఠించి పూజ అనేది చేసుకోండి. అలాగే మన పూజలో కావాల్సింది తెల్ల జిల్లేడు ఒత్తులు, తెల్ల జిల్లేడు ఆకు అని చెప్పాను కదండి. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు స్వామివారికి చాలా ఇష్టం అండి. ఈ ఒత్తులతో దీపారాధన చేయటం. ఆ ప్యాకెట్ వచ్చేసి 25 రూపాయలు ఉంటుందండి. ఆ 25 రూపాయల్లో మనం ఒక ఒత్తిని తీసుకొని మనం ఇంట్లో ఉన్నటువంటి పైడపత్తి ఒత్తితో కలిపి ఒత్తి అనేది వెలిగించుకోవచ్చు అనమాట. ఇలా మనం ఈ ఒత్తులతో దీపారాధన చేయాలండి. ఒకవేళ మాకు దొరకలేదంటే మామూలు ఒత్తితో కూడా చేసుకోవచ్చండి. స్వామివారి అనుగ్రహం త్వరగా కలుగుతుందని ఈ విధంగా చెప్పానమాట. ఇలా మనం ఇప్పుడు దీపారాధన కూడా చేసేసుకున్నాం కదా, కొన్ని అక్షంతలు కూడా వేసుకుని స్వామివారి ముందు పూజ అనేది మొదలు పెట్టుకోండి. ఇక్కడ సంకటహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రతం అనే ఒక పుస్తకం కనిపిస్తుంది కదండి. ఈ ఒక్క పుస్తకం కనుక మీరు కొనుక్కున్నట్లయితే చాలా డౌట్స్కి మనకి ఇందులో పుస్తకంలో దొరుకుతాయండి. అలాగే మీరు అడిగిన సందేహాలన్నీ కూడా విఘ్నేశ్వర స్వామివారిని ఆ పుస్తకంలోనే చూసి మీకు చెప్తున్నాను అనమాట. ఇది నేనేమి సొంతంగా చెప్తున్న సమాధానాలు కాదండి. ఎందుకంటే మానవుని సహజం, మనం ఏదన్నా పని మొదలు పెట్టేటప్పుడు కొన్ని సందేహాలన్నీ రావటం. అలాగే నాకు కూడా చాలా డౌట్స్ వచ్చేవండి. కాబట్టి బుక్ తీసుకుని చూసుకునేదాన్ని, వాటిని బట్టి నేను ఫాలో అయిపోయేదాన్ని. మనకి ఆ పుస్తకంలో వ్రత ఫలితము, అలాగే నియమాలు, ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఎన్ని నెలలు చేయాలి, అసలు ఎలాగ మనం ఉపవాసం ఉండాలా వద్దా, సాయంత్రం దాకా ఉపవాసం ఉన్న తర్వాత చంద్రుడు కనకపడకపోతే ఏం చేయాలి, ఈ పూజలో నుండి మన ఉపవాసం ఉన్న తర్వాత చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ పూజ అనేది అయిపోయిన తర్వాత భోజనం తింటారనమాట. అలాగా మరి చంద్రుడు కనపడకపోతే ఏం చేయాలి అనే విషయాలు కూడా నేను ముందుగా ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సార్ చూడండి. ఒకవేళ కనుక మీకు చంద్రుడు కనపడలేదు, ఆ రోజు ఆలస్యం అయింది అనుకుంటే ఒక మంత్రం అనేది ఉందండి, చదువుకుని తర్వాత మీరు భోజనం చేయవచ్చు అనమాట. దోషమే ఉండదు. అది కూడా బుక్లోనే ఉంటుందండి. అందుకని ఒకసారి పుస్తకం చూపిస్తున్నాను చూడండి. మీరు అడిగిన క్వశ్చన్ అన్నిట్లు కూడా టిక్ పెట్టాను. వ్రత ఫలితము, అలాగే చాలామంది కూడా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, నియమాలు, గరికి మీద ఎందుకు పెట్టాలి, ఇలా ప్రతిదీ ఒక్కటి కూడా నేను ఇందులోనే చూసి నేర్చుకున్నానండి. స్వామివారికి ధూపం దీపం ఏం నైవేద్యం పెట్టాలి, ఎలా ఉపవాసం ఉండాలి, అవన్నీ కూడా మనకి పుస్తకంలో ఉంటాయండి. అందుకని ఒక పుస్తకం కొనుక్కున్నట్లయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే అష్టోత్తరం చేసేటప్పుడు అష్టోత్తరం కానీ కథ కానీ అన్నీ కూడా ఈ బుక్లోనే ఉంటాయండి. ఒకవేళ మీకు దగ్గర అష్టోత్తరం లేనట్లయితే బుక్ మనకి అందరి దగ్గర అవైలబుల్గా లేకపోవచ్చు కదా, వినాయకుని వ్రతకల్పం అనే పుస్తకం ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి దగ్గర, అందులో అష్టోత్తరం ఉంటుందండి. అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర గరిక దొరకలేదంటే అక్షంతలతో పూజ చేసుకోండి, పువ్వులతో పూజ చేసుకోండి. స్వామివారికి ఎర్ర మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఒకవేళ ఎరుపు మందార పుష్పాలు దొరకనట్లయితే
మీరు ఎర్రటి గులాబీలు కూడా ఉపయోగించి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి భక్తి ప్రధానం అండి. ఏ వస్తువులతో చేస్తున్నాము, ఎన్ని పువ్వులతో చేస్తున్నాము, ఎన్ని మనం నైవేద్యాలు పెడుతున్నాం అనేది కాదండి. కాబట్టి భక్తి, నమ్మకం, శ్రద్ధతో చేయండి. స్వామివారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే ఎన్ని వారాలు చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారండి అందరూ. మొదటి వరద చతుర్థి అంటారండి. రెండవది సంకటహర చతుర్థి, నెలలో వచ్చే చతుర్థిని ఇవ్వండి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి అంటారు. సంకటహర చతుర్థి వ్రతం ఈ విధంగా మనం నెలలో వచ్చే అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసుకోవాలన్నమాట. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు అందరూ కూడా. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున పూజిస్తారండి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కనుక వచ్చినట్లయితే అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినంగా అంగారక చతుర్థిని అందరూ కూడా చేసుకుంటారండి. అలాగే సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోషాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతూ, అలాగే మనం పనులు చేస్తాం కదా, అంటే కార్యవిధన మొదలు పెట్టుకుంటాము. ఆ పనిలో కూడా మనం కార్యం సిద్ధించాలంటే ముందుగా ఈ పూజ చేసుకోవచ్చండి. ఇలాగా మాకు తెల్ల జిల్లేడు పూలు దొరకలేదన్నా పర్వాలేదండి, అక్షంతలతో పూజ చేసుకోండి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల తర్వాత చవితి వస్తుందండి. ఆ చవితి అలాగే ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్త సమయంలో మనకు మళ్ళీ మీరు ప్రదోషకాలం అంటే ఏంటని కమెంట్లో పెడతారు కదా, అందుకే చెప్తున్నానండి. సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలండి మనం. అయితే 2 రోజుల ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు అసలు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే మాత్రం 2వ రోజున సంకటహర చతుర్థిగా మనం భావించి ఆ రోజు పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనం సంకటహర చతుర్థి పూజ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే మనకి వ్రత కథ అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది దగ్గర బుక్స్ అనేవి ఉండకపోవచ్చు కదా అని చెప్పేసి వ్రత కథ కూడా నేను చక్కగా చదివి ఆ వీడియోలో చూపించాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్టయితే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, సార్ చూడండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనం పూజ చేసుకున్నామే, వ్రత కథ వినలేకపోయామే అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఆ వ్రత కథ కూడా ఒక వీడియో చేస్తున్నానండి. అది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఉపవాసం ఉన్నవారు కూడా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రుడు కనపడకపోతే ఏం చేయాలని అడిగారంటే ఒక సబ్స్క్రైబరు. నాకైతే చాలా వాల్యుబుల్గా అనిపించింది. దాని గురించి నేను చాలామందిని అడిగి చాలా సెర్చ్ చేసి చెప్పానండి. ఆ మంత్రం అనేది కూడా ఇచ్చాను. అది చదువుకుని మీరు భోజనం అనేది చేయవచ్చు అనమాట. ఏం పర్వాలేదని, దోషం అనేది ఏమీ ఉండదు. ఈ విధంగా మనం సంకటహర చతుర్థి పూజలో మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పూజ అంతా చేసుకున్నానండి. మంగళహారతలు అవి కూడా ఇచ్చేసిన తర్వాత దీపదోప నైవేద్యం సమర్పయామి, దీపానంతర శుద్ధాచమనం సమర్పయామి అంటూ స్వామివారికి నమస్కారం చేసుకుంటారండి. ఇదండి, మీకు నచ్చిందా వీడియో? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి అక్క ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం. మీకు ఈ వీడియో మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కమెంట్ రూపంలో అడగండి, అక్కడ మీకు సమాధానం చెప్తాను. ఓకేనా? మరి నమస్కారం అండి.